హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తెలంగాణలో హైడ్రా వల్ల ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు. అందరిలాగే తనకు హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని, తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని తెలిపారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్డు మీద పడేయడం అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలని, ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును తయారు చేశారని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, మనం చూస్తున్నాం గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హైడ్రా హడలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే హైడ్రా వల్ల దాదాపు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం 100 నుంచి 120 ఎకరాల దాకా ఇప్పటికే సిటీ మొత్తం కూడా ల్యాండ్ మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి ల్యాండ్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు మన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అమీన్పూర్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి చాలా ఏరియాలు కేపీహెచ్పి కానీ, ఇటు ఉస్మాన్ సాగర్ సైడ్ కానీ, ఇట్లా పలు ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా నీలమట్టమైనటువంటి పరిస్థితి. అంటే అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో అట్లాంటి వాళ్ళందరూ కూడా బడా భూస్వాములు కావచ్చు, పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరికి కూడా వదలని పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలతో సంబంధం లేకుండా, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా హైడ్రా దూకుడు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు హైడ్రా దూకుడు మీద. నాకు కూడా నోటీస్ వచ్చింది, నేను ఎక్కడ కూడా భయపడేది లేదు, కాంగ్రెస్ హయాంలోనే తన కాలేజీలన్నీ కూడా నిర్మాణం జరిగాయి, ఇళ్లను కూల్చి ప్రజల రోడ్డు మీద పడేయడం ఎంతవరకు అవసరం, నేను కూడా పద్ధతి ప్రకారమే కట్టానని కూడా మల్లారెడ్డి చెప్పడం జరిగింది. బట్ ఎవరు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది హైడ్రా వల్ల. ఇష్టానుసారంగా నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుంది హైడ్రా దూకుడు వల్ల అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కనుక నాకు నోటీస్ ఇచ్చాడు కాబట్టి తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినందున నేనేం భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను కూడా అని చెప్పాడు. ఇళ్లను కూల్చి ప్రజలు రోడ్డు మీద పడేయటం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలని, ఒక్కో మంత్రి ఒక్కో రకమైనటువంటి గ్రూప్ ను తయారు చేసి ఇస్తున్నట్టుగా కూడా ఆయనే తన విమర్శల్లో చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా హైడ్రా దూకుడు పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా దీన్ని టేకప్ చేశాడు. ఇప్పటికే ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాల మీద కట్టిన వాళ్ళు కావచ్చు, ఆ నది చుట్టుపక్కల కట్టినటువంటి వాళ్ళే కూడా దాదాపు వందలాది కట్టడాలను కూల్చేయడానికి ఇప్పటికే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పునరావాసం ఏర్పాటు చేసే దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అట్లాంటి వాళ్ళు దాదాపు 12 నుంచి 14 వేల వరకు ఇళ్లను నిర్మాణం చేయాలి. ఎవరు కూడా పేద మధ్య తరగతి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం చేయొద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో హైడ్రా ఆచూకీ తూచి వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిశ్రమ స్పందన వస్తుంది. కొద్దిమంది బాధితులు మాత్రం హైడ్రా దూకుడుతో చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము మాది రూల్స్ ప్రకారమే కట్టాము, గత ప్రభుత్వం కట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తోంది, అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పుడు అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ అధికారులే కదా మాకు పర్మిషన్ ఇచ్చింది ఇల్లు కట్టించుకోమని అంటే నరేందర్, ఇప్పుడు మరోవైపు మల్లారెడ్డి ఇంకో విషయం కూడా చెప్పారు. ఒక్కొక్కరు కాంగ్రెస్ మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదు, ఒక్కొక్కరు ఒక్కో గ్రూప్ తయారు చేశారు, కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలని కామెంట్ చేశారు. అంటే ఏంటి అంటే మల్లారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇంకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చా? వాస్తవానికి ఈ రోజు ఆయన మల్లారెడ్డి యాదగిరిగుట్టలో తన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కేసీఆర్, కేటీఆర్ తిట్టడమే పనిగా అస్సాం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా, కేసీఆర్ పాలనలో పండించినటువంటి పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్ళు పాలాభిషేకం చేస్తానని కూడా అన్నాడు. రేవంత్ సర్కార్ పాలనలో రైతు భరోసాలు ఏమాత్రం రాలేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగా లేదు అని కూడా ఆయన చెప్పాడు. మంత్రుల మధ్య సఖ్యత లేదంటే కాంగ్రెస్ అనేది వాస్తవానికి భిన్న ధృవాలు ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఎక్కువ భావ స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది, అంతర్గత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కనుక కొంత గతంలో ఇప్పుడు కొంతవరకు సద్దుమణిగింది, కానీ గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇష్టానుసారంగా ముఖ్యమంత్రికి పడని పరిస్థితి ఉండేది.
ఇప్పుడు కొంతవరకు రేవంత్ రెడ్డి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిద్దరు సీనియర్ లీడర్లు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అందరూ కూడా సీఎం డైరెక్షన్ లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మల్లారెడ్డి ఖచ్చితంగా ఆయన కామెంట్స్ ని మనం ఇంకొక రకంగా చూడాల్సి ఉంటుంది, రాజకీయంగా చూడాల్సి ఉంటుంది. బట్ గ్రూప్ రాజకీయాలు అనేది కామన్, అది బీఆర్ఎస్ లో కూడా కొంతవరకు ఉంటుంది. అది లోకల్ పార్టీ కాబట్టి, ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కొంత రకంగా ఉంటుందనే ఉద్దేశంతో మల్లారెడ్డి ఈ రకంగా అన్నారని చెప్పొచ్చు. ఏదైనా కూడా ఆయన హైడ్రా మీదనే ఎక్కువ మాట్లాడాడు. హైడ్రా దూకుడు తగ్గించుకోవాలి, పేద మధ్యతరగతి వాళ్ళ జోలికి పోవద్దు. నిజంగా నేను కూడా తప్పు చేస్తే నాది కూల్చండి, కానీ నేను నోటీసులు నాలాంటి వాళ్ళకు ఇవ్వడం ఏంది, నేను అంత పద్ధతి ప్రకారం ఉన్నాను, అప్లై కూడా చేశాను రెగ్యులరైజేషన్ కోసం అని కూడా ఆయన గతంలో చెప్పాడు. ఆయన కాలేజీకి సంబంధించినటువంటి కానీ వాళ్ళ అల్లుడు కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కూడగొట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ పోయారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదనే చర్చ కూడా జరిగింది. ఆయన ఏకంగా హైకమాండ్ దగ్గర కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఆయన ఎటకేళ్ళగా పార్టీ మారుతాడా ఉంటాడా అని ఒక చర్చ జరుగుతున్న సమయంలో ఈ రోజు చాలా కాలం తర్వాత హైడ్రా మీద మాట్లాడాడు. హైడ్రా మీద మాట్లాడడంతో ఆయన కొంచెం సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. బట్ ఇవన్నీ భవిష్యత్తులో ఆయన ఏ రకంగా ఆయన నిలబడగలుగుతాడు ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.